అమరావతిలో పనులు శరవేగంగా చేయడానికైతే కూటమి ప్రభుత్వం కట్టుబడింది. ఇప్పటికే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆల్రెడీ అమరావతి పనుల కోసం అయితే సమీకరించడం జరిగింది. అందులో 11,500 కోట్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే జీవోలు కూడా విడుదల చేశారు. పనులకు సంబంధించి తాజాగా మరొక 8,000 కోట్ల చిల్లరకు ఆల్రెడీ పనులకు తాజాగా ఆమోదం కూడా తెలపడం జరిగింది. అంటే మొత్తంగా అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి నిన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా తెలపడం జరిగింది. ఇదే సమయంలో చెప్పిన ప్రధాన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిర్వాహం వల్ల ఇప్పుడు నిర్మాణ భారం దాదాపుగా 45% పెరిగింది. అంటే గతంలో 100 రూపాయలకి అయిపోయేది ఇప్పుడు 145 రూపాయలకి అదనంగా ఇంకొక 45 రూపాయలు అదనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఆగిపోయిందంటే దీంట్లో ఒకటి ధరలు పెరగడంతో పాటు కొన్ని జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టడం వల్ల వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మాణాన్ని కొనసాగించాల్సి ఉంది. అలాగే నిర్మాణం చేసి కొన్ని వదిలేయటం వల్ల కొన్ని దెబ్బతినడం జరిగింది. మళ్ళీ తిరిగి వాటిని మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాగ ఓవరాల్గా అసలు నిర్మాణ భారం కంటే 45% అధిక భారం ఇప్పుడు అమరావతి మీద పడబోతుంది. వాస్తవానికి అసలే అమరావతి నిర్మాణం కష్టతరం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పని వల్ల అమరావతికి ₹1 లాభం లేకపోగా ఈ నిర్మాణ భారం అనేది పెరిగింది. దీని మీద కూడా నిన్న మంత్రి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ ముందడిగే వేస్తాం. నిర్మాణ భారం పెరిగిందనో లేదా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పాడుపెట్టాడనో ఈ సాకులు చూపి అమరావతిని ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మనోధైర్యంతో ముందడిగేస్తాం. చంద్రబాబు గారి మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అమరావతికి నిధులు సమీకరించగల శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. 3 ఏళ్లలోనే అమరావతి రూపురేఖలు తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే అధికారులు క్వార్టర్స్ కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి దాదాపుగా నిర్మాణాలు కొన్ని పూర్తయ్యాయి. 40-50% నిర్మాణాలు కొన్ని పూర్తయ్యాయి. ప్రధానంగా వాటి మీద దృష్టి పెట్టి ముందు వాటిని కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మళ్ళీ సింగపూర్ కన్సల్టెన్సీకే నిర్మాణ బాధ్యతలు అప్పచెప్తారా అన్న ప్రశ్నకు అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి గతంలో ఆ కంపెనీ ప్రతినిధుల మీద కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి వేధించారు. సో ఒకసారి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి నిన్న నారాయణ అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. చూద్దాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. జగన్ నిర్వాకం అమరావతిపై 45% అదనపు భారం, 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు, అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ స్పష్టీకరణ. ఇప్పటికే 20,000 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 11,467 కోట్లకు ఆల్రెడీ జీవోలు కూడా విడుదల చేశారు. జీవో విడుదలైనవి అంటే ఇక ఆటోమేటిక్గా ఈ అమౌంట్తో పనులు అనేవి ముందుకు సాగుతాయి. సో సిఆర్డీఏ భేటీలో మరొక 8,800 కోట్లకు 21 కోట్లకు అంటే దాదాపుగా 9,000 కోట్లకైతే మళ్ళీ పనులకు కూడా ఓకే చెప్పడం జరిగింది. అంటే అమరావతి పనులకు శరవేగంగా నిధులు కేటాయించడంతో పాటు దానికి సంబంధించి జీవోలను విడుదల చేయటం, సంబంధిత సంస్థలకు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రధానంగా రహదారులతో పాటు ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించినట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న సిఆర్డీఏ అధికారులతో చంద్రబాబు గారు అయితే ఒక కీలక భేటీ నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అనుకున్న సమయానికి రూపురేఖలు తీర్చిదిద్దాలి. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే మళ్ళీ అమరావతి ఇబ్బంది పాలవకూడదు. గతంలో 5 ఏళ్లలో ఎందుకు లేట్ అయ్యింది అంటే దాదాపు 3.5 ఏళ్ల పాటు అమరావతిలో భూసేకరణకే సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి సహకరించకపోగా నాడు రైతులను రెచ్చగొట్టి భూమి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోయి దాంట్లో కేసులు వేయటం, అనుమతులు రాకుండా చేయడం, ఇలాగే రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. సరే మొత్తానికి చివరి ఏడాది నాటికి సేకరించి పనులు ప్రారంభించి దాదాపుగా అన్ని నిర్మాణాలు ప్రారంభించి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్తో పాటు ఎమ్మెల్యే ఎంపీల క్వార్టర్లకు సంబంధించి దాదాపుగా బిల్డింగ్స్ అన్ని పూర్తయిపోయాయి. నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. ఇంటీరియర్ ఒకటే మిగిలింది. అలాంటి సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతికి కేటాయించలేదు. కేటాయించకపోగా రైతులకు చెల్లించాల్సిన కౌలు కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడితే రైతులు మళ్ళీ కోర్టుకెళ్ళి
ఆ కౌలు కూడా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. బట్ కూటమి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిన కౌలుతో పాటు వాస్తవంగా చెల్లించాల్సిన కౌలును కూడా కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. రైతుల ఉసురు, ముఖ్యంగా మహిళల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడినట్టు చరిత్రలో లేదు. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ వీడియోలో కూడా చెప్పా, ఇంతమంది మహిళలను మనోవేదనకు గురి చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి దాదాపు 4.5 ఏళ్ల పాటు అమరావతి రైతులను ఏడిపిస్తూనే ఉన్నాడు, అమరావతి మహిళా రైతులను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఫలితం చూసాం మనం, ఎంత దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూచాడంటే ఆంధ్రాలో తల ఎత్తుకోలేక వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకునే పరిస్థితి. 20వ 21వ మన బెంగళూరు వెళ్ళాడు ఆల్రెడీ ఈ 6 నెలల్లోనే. అంటే నెలకి 2 నుంచి 3 సార్లు బెంగళూరు పారిపోవాల్సిన పరిస్థితి, అంత దారుణమైన పని వచ్చింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే వైఎస్ జగన్ నిర్వాహకంతో అమరావతి పెనుభారం పడుతుంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా 45% పెరిగినట్లు అంచనా. నాడు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులకు జగన్ ఒక్కసారిగా ఆపేశారు. తర్వాత 3 ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు అవే పనులు పూర్తి చేయడానికి భారీగా అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అయితే తెలపడం జరిగింది. సో రాజధాని కోసం నాడు కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా 33,000 ఎకరాలను నాడు సేకరించారు. మీకు తెలుసో లేదో, ఇతర దేశాలు కూడా ఈ చంద్రబాబు గారు సేకరించినటువంటి ఈ ల్యాండ్ పుల్లింగ్ విధానం ఏదైతే ఉందో దీని మీద అధ్యయనం చేశాయి ఇతర దేశాలు కూడా. ఎందుకంటే రూపాయి చెల్లించకుండా ఇంత పెద్ద ఎత్తున రైతుల నుంచి భూమి ఒక ప్రభుత్వం సేకరించడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ 58 రోజుల్లో ఒక్క పోలీసుని వాడకుండా, ఒక్క వ్యక్తి మీద లాఠీ దెబ్బ వేయకుండా, ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా 33,000 ఎకరాలు చంద్రబాబు గారు సేకరించారు అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. దీని ఒక కేస్ స్టడీగా తీసుకున్నాయి. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ ల్యాండ్ పుల్లింగ్ అనేది ప్రపంచ దేశాలకు కూడా ఒక కేస్ స్టడీగా మారింది. అలాంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఇక దీనికి అదనంగా 8,000 కోట్లు ఇచ్చారు, అది కూడా ఒకసారి పనులకు ఆమోదం పెట్టారు, అది కూడా ఒకసారి చూద్దాం. రాజధానిలో మరొక 8,821 కోట్ల పనులకు ఆమోదం. ఇప్పటికే దాదాపుగా 11,465 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఆమోదం వచ్చింది. సో దీంతో దాదాపుగా మొత్తంగా 20,000 కోట్ల రూపాయలు సుమారు పనులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తం నిర్మాణానికి 60,000 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా. గతంలో అయితే ఒక 40,000 కోట్లతో అయ్యేది, బట్ ఇప్పుడు 60,000 కోట్లకు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్మాణ భారం పెరిగింది. చేయాల్సింది అదే పనులు, అప్పుడు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనులే ఇప్పుడు కూడా చేయాలి, అందులో ఏ మార్పు రాలా. కానీ ధరలు పెరిగాయి. కరోనాకు ముందు, కరోనా తర్వాత ఆ పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో మనకు తెలుసు. రెండోది, జగన్ పాడుపెట్టిన దాన్ని సరిచేసి మళ్ళీ నిర్మాణాన్ని కొనసాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ జంగిల్ క్లియరెన్స్కే బోడంత ఖర్చు అయింది. ఎందుకని 5 ఏళ్ల పాటు అమరావతి మొత్తం కూడా ఒక తుప్పల్లాగా తయారైపోయింది. సో దాంట్లో ఏమి నిర్మాణాలు చేపడతారు? దాన్ని క్లియర్ చేయించిన తర్వాత ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల దోబ్రా భారం అయితే పెరిగింది. సో రైతుల స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో సుమారు 1,200 నుంచి 1,500 కిలోమీటర్ల రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు 236 కిలోమీటర్లకు అథారిటీ అనుమతి తీసుకున్నాం. ప్రధాన రహదారి 340 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు దానికి 97 కిలోమీటర్లు అయితే అనుమతి తీసుకున్నారు. మొత్తంగా 14 ప్యాకేజీలుగా విడదీసి దాన్ని నిర్మిస్తున్నట్టుగైతే తెలిపారు. 45% పెరిగిన వ్యయం 2019తో పోలిస్తే, అప్పటి నిర్మాణ ధరలతో పోలిస్తే ఇప్పుడు 45% పెరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో 41,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినటువంటి భవన నివాసాలకు ఏదైతే ఉందో ఇప్పుడు దానికి మరొక 5,000 అదనంగా, అంటే దాదాపు 46,000 కోట్లు 47,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అయ్యే పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పనులకు అదనంగా ఇప్పుడు చెల్లించాల్సిన, గతంలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వాళ్ళు ఇప్పుడు రారు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయడానికి 100 కోట్లు కుదుర్చుకున్నాడు అనుకోండి, ఆ పని మధ్యలో ఆపేశాడు. ఒరే బాబు నువ్వు ఆ 100 కోట్లకు వచ్చి ఇప్పుడు చేయంటాడు, చేయడు. ధరలు పెరిగిపోయాయి. ఆ 100 కోట్లు ఏమవుద్ది, 140 కోట్లు 150 కోట్లు అవుద్ది. ఇలా ఒకటి కాదు, అన్నిట్లోనూ పెరిగిపోయాయి. గతంలో అన్ని కాంట్రాక్టులు ఇచ్చేశారు, అన్ని సంస్థలు తన పనులు ప్రారంభించాయి, మధ్యలోనే పనులు ఆపేశారు. మీకు తెలుసో లేదో, అమరావతిలో దాదాపు 6 నెలల నుంచి ఏడాది పాటు యంత్రాలు, భారీ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి యంత్రాలు, కొన్ని అయితే ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చారని చెప్పి అప్పట్లో చెప్పారు సంస్థలు. అవన్నీ 6 నెలలు ఏడాది పాటు చెట్టి ఇక అవి కూడా తుప్పట్టిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత తిరిగి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అమరావతి మళ్ళీ స్టార్ట్ అవుద్దేమో, దానికి నిధులు వస్తాయేమో, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ప్రభుత్వం నిధులు ఇస్తే పనులు చేయొచ్చు అని చెప్పి వెయిట్ చేశారు కాంట్రాక్టర్లు.
బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో ఇక ఇది జరిగేది కాదు, సచ్చేది కాదని చెప్పి వాళ్ళ యంత్రాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. సో అథారిటీ ఆమోదం పొందిన పనులు వ్యయం వివరాలను అయితే ఇక్కడ జోన్ల వారీగా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రహదారి అంచనా కానివ్వండి, మొత్తం 14 ప్యాకేజీలుగా ప్రధాన రహదారులను వివరించడం. ఇక గతంలో 2019లో 3,000 కోట్లు అవుతుందని అంచనా వేసిన పనులకు ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అవుతుంది కొన్నిటికైతే. అంటే డబల్ అయ్యే పరిస్థితి ఆ స్థాయిలో జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తంగా అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలు అంత ఈజీ కాదు. రాజధాని ఏంటో సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు వెళ్ళాలి. అమరావతి రాజధానిని ఒప్పుకుంటాడా? ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. 3 రాజధానులు అంటాడా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే మొన్న 3 రాజధానులు అన్నందుకే జగన్మోహన్ రెడ్డిని సగం ప్రజలు ఓడించారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఈ రాజధాని అంశం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు కట్టుబడి ఉంటాడా? అమరావతికి ఓకే చెప్తాడా? అమరావతికి ఓకే చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటానని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ప్లేట్ ఫిరాయించాడు. కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 3 రాజధానులు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సోమ లాంటివే. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తుందని రాష్ట్ర ప్రజలైతే నమ్ముతున్నారు.